తల్లి పురుగులు పంటలపై ప్రత్యక్షంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరోక్షంగా ఎక్కువ సంఖ్యలో గుడ్లను పెట్టి వాటి ద్వారా పంటలకు ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి ఏకైక మార్గం దీపపు కాంతి ఏర. మార్కెట్లో దొరికేటటువంటి లైట్ ట్రాప్ ద్వారా సుమారుగా 3 నుంచి 4 వేల రూపాయల లభ్యమవుతుంది. చిన్న సన్నకారు రైతుల లభ్యత కోసం అతి తక్కువ ఖర్చుతో తయారు చేయబడినటువంటి దీపపు కాంతి ఏర వాడకంపై అవగాహన కల్పించారు. రామేంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో లక్ష్మి అనే మహిళా రైతు క్షేత్రాన్ని పర్యటించి వరి మరియు మునగ పంటలను పరిశీలించి కాండం తొలిచే పురుగులు, తల్లి పురుగుల నియంత్రణ కోసం అతి తక్కువ ఖర్చులతో తయారు చేయబడి పొలాల్లో ఏర్పాటు చేసిన దీపపు ఈరను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ఈ లైట్ ట్రాప్ వాడకం ద్వారా అధిక సంఖ్యలో తల్లి పురుగులను విద్యుత్ కాంతికి ఆకర్షించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా అతి సమర్థవంతంగా వివిధ పంటలలో సోకేటటువంటి కాండం తొలుచు పురుగులు, తల్లి పురుగులను ఆకర్షించి చంపివేయచ్చు అని, తద్వారా దశలో వీటిని నియంత్రణ అతి తక్కువ సమర్థవంతంగా చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి తయారీకి కేవలం 300 నుంచి 400 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందన్నారు. ఇది పంట ప్రాథమిక దశ నుంచి పంట కోత అయ్యే వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే చీడపీడలను జాతి అతి సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ తో పాటుగా మహిళా రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు లక్ష్మాపూర్ గ్రామంలో లక్ష్మి గారి క్షేత్రానికి రావడం జరిగింది. వీరు మునగతో పాటుగా వరి పంట కూడా వేయడం జరిగింది. మనకు వివిధ రకాల పంటల్లో లద్దె పురుగు అధికంగా నష్టం చేస్తుంది. వాటి తర్వాత దశ అయినటువంటి తల్లి పురుగుల్ని కట్టడి చేయడానికి లో కాస్ట్ లైట్ ట్రాప్ అనేది ఎంతగా ఉపయోగం ఉంటుంది. దీని గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది మనకు లో కాస్ట్ లైట్ ట్రాప్. ఇది అతి తక్కువ ధరతోని మనకు లైట్ ట్రాప్ చేసుకునే విధానం. ఇది కేవలం వాటర్ బబుల్, ఒక 10 మీటర్ల వైరు, అదేవిధంగా బల్బు. మామూలు టైంలో అయితేనేమో ఇది మనము ఇది ప్లగ్లో పెట్టినట్టయితే లైట్ వస్తుంది. లైట్ ద్వారా మనకు ముఖ్యంగా తల్లి పురుగులు అంటే బొంత పురుగుల నుంచి తల్లి పురుగులు తయారవుతాయి. ఆ తల్లి పురుగుల్ని ఈ లైట్కు ఆకర్షించి చనిపోవడం జరుగుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఎక్కడైతే పవర్ ఉంటుందో పవర్ ఉన్న దగ్గర మనం ప్లగ్ను ఉపయోగించి నార్మల్ బల్బ్ వాడతాము. మనం ఇక్కడ కనిపిస్తుంది రీఛార్జ్ బల్బు. మనం రీఛార్జ్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసి దీనికి ప్లస్ మైనస్ కలిపినట్టయితే ఆటోమేటిక్గా అంటే విద్యుత్ శక్తి లేకపోయినా కూడా మనకు రీఛార్జ్ బల్బుతోని లైట్ వెలిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 వరకు కానీ మామూలు పెట్టినట్టయితే ఈ లైట్ ట్రాప్ వెలగడం జరుగుతుంది. ఇది మామూలుగా లైట్ ట్రాప్ మనకు మార్కెట్లో 3 నుంచి 4 వేల రూపాయలు ఉంటుంది. ఇది లో కాస్ట్ లైట్ ట్రాప్. ఈ లో కాస్ట్ లైట్ ట్రాప్ కేవలం 300 రూపాయలు ఒక రీఛార్జ్ బల్బు, మనకు వైరుకు ఈ వాటర్ బబుల్కు మాత్రమే ఉంటుంది. దీంట్లో మనం వాటర్ పోసినట్టయితే మనకు ఇక్కడ రెప్పల పురుగులు ఈ లైట్కు ఆకర్షితమై దానికి లోపలికి రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి రాలి మనకు వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ విధానంలో రైతులు పురుగు మందుల ఖర్చుల్ని అతి సులువుగా కట్టడి చేసుకునే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట రైతుల కోసం మనము ఈ లైట్ ట్రాప్ గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా వరిలో మన కాండం దొంచే పురుగు, అదేవిధంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తి పంటలో మనకు గులాబీ రంగు పురుగు, ఇవన్నీ కూడా తల్లి పురుగు అంటే కాండం దొలిచే పురుగులు మాత్రమే నష్టం చేస్తాయి. వీటి తల్లి పురుగులు అనేటివి ఎక్కువ సంఖ్యలో దాదాపుగా 200 నుంచి 300 గుడ్లను పెట్టి ఆర్థికంగా నష్టం చేస్తాయి. కాబట్టి వీటిని తల్లి పురుగుల్ని చంపడానికి మనకున్నది ఏకైక మార్గం ఈ లైట్ ట్రాప్, దీపపు ఎర అంటాం దీన్ని. ఇది మార్కెట్లో దాదాపుగా 3 నుంచి 4 వేల రూపాయలు ఎక్కువగా ఉంటుంది. రైతు కోసం మనం కేవలం వాటర్ బబుల్, ఒక బల్బు, ఒక 10 మీటర్ల వైర్తోని కేవలం 200 నుంచి 300 రూపాయల ఖర్చుతోని ఇది తయారు చేయడం జరిగింది. మన మార్కెట్లో దొరికేటువంటి లైట్ ట్రాప్ ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా అదే పనిచేస్తుంది. కాకపోతే ఇది విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. ఎక్కడైతే మనకు విద్యుత్ శక్తి సదుపాయం ఉందో అక్కడ దీన్ని బిగించుకొని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెట్టినట్టయితే తల్లి పురుగులన్నీ కూడా ఈ లైటుకు ఆకర్షితమై దీంట్లో మనం కొంత వాటర్ పోస్తాము వాటర్ బబుల్లో, దాంట్లో పడిపోయి తల్లి పురుగులన్నీ కూడా చనిపోయి దాదాపుగా 400 నుంచి 500 గుడ్లు పెట్టకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తమ పంట కాలంలో మొదటి నుండే ఈ లైట్ ట్రాప్స్ని పెట్టుకున్నట్టయితే మంచిగా వాళ్ళకు పురుగు మందుల మీద ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
రామాయంపేట మండల కేంద్రంలోని నస్కల్ గ్రామానికి చెందిన లాలాగౌడ్, వర్ష, రుద్ర బిర్యానీ పాయింట్ ని ఏర్పాటు చేసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసుకున్న బిర్యానీ పాయింట్ ను రామాయంపేట పిఎస్ఏ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ తో కలిసి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వర్ష, రుద్ర బిర్యానీ పాయింట్ నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులను ఈ సందర్భంగా లాలాగూడ కుటుంబ సభ్యులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు పబ్బ సత్యం, మల్లేశం, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, పుట్టి అక్షయ్, నిజాంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, హస్నుద్దీన్, శ్రీనివాస్, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రామాయణపేట పట్టణానికి సంబంధించిన వర్ష అండ్ రుద్ర అనే బిర్యానీ పాయింట్ సెంటర్ని కూడా ఇక్కడే ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన రామాయణపేట పట్టణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా క్యాటరింగ్ సౌకర్యాన్ని కల్పించడం కోసం మరి లాలాగౌడ్ గారు వాళ్ళ టీం అంతా కలిసి కూడా ఈ సౌకర్యాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం క్యాటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, కానీ క్యాటరింగ్ సౌకర్యం అనేది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మరి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు, ఇంట్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా మరి ఫుడ్ని సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సౌకర్యం కల్పించడం కోసం మరి వర్ష అండ్ రుద్ర అని చెప్పేసి వాళ్ళ పిల్లల పేర్లతోని ఒక బిర్యానీ సెంటర్ను కూడా ఈరోజు లాలాగౌడ్ గారు ప్రారంభించుకోవడం జరిగింది. వారికి దేవుడు సహకరించాలి, వాళ్ళ శ్రమకు ఫలితం కనబడాలి. మరి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. భవిష్యత్తులో కూడా ఇంకా మరింత ఎత్తుకెదిగి మరిన్ని ప్రజలకు సౌకర్యాలు అందించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఉన్న మైనార్టీ గురుకులం ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థులతో పుస్తకాలు మోయించిన ఉపాధ్యాయుల ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా వచ్చిన పుస్తకాలను స్కూల్ లోపలికి తరలించేందుకు స్కూల్ నుంచి కార్గో బస్సు రోడ్డు మార్గం లేకపోవడంతో చాలా దూరంలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి అటెండర్ల సహాయంతో స్కూల్ లోపలికి తరలించాల్సిన పుస్తకాలను అటెండర్లు లేకపోవడంతో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల చేతే ఆ పుస్తకాలు మోయించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా శారీరకంగా అలసిపోయే పనులకు పాల్పడడం బాధాకరమని అన్నారు. ఒక విద్యా సంస్థలో ముఖ్యంగా గురుకులాల్లో విద్యార్థులకు భద్రత, ఆరోగ్యం ప్రథమమై ఉండాల్సిన సమయంలో ఈ రకమైన చర్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. Ana. Ana. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకుని అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ వైద్య సిబ్బందికి సూచించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్ కౌంటర్, ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబిపి, షుగర్, రక్తపోటు తదితర వ్యాధుల నిర్ధారణ కోసం సగటున ప్రతిరోజు ఎన్ని రక్త పరీక్షలు జరుపుతున్నారు, వాటి ఫలితాలు ఎలా తెలియజేస్తున్నారని ప్రశ్నించారు. రక్త పరీక్షల నిర్వహణ వివరాలతో కూడిన రికార్డు పరిశీలించి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పాము కాటు, మందు, ఇతర అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సిబ్బందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆయన వెంట ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిప్రసాద్, వైద్య సిబ్బంది మదన్ మోహన్, సరిత తదితరులు ఉన్నారు.
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లాకు ఎంపీ నిధులు వచ్చేవి కావని రఘునందన్ రావు ఎంపీగా గెలిచిన తర్వాత మెదక్ నియోజకవర్గానికి ఎంపీ నిధులు మంజూరవుతున్నాయని మాసేపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అన్నారు. మాసేపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం వద్ద ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరైన సోలార్ లైటింగ్ సిస్టమ్ ను ఆయన ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 5 గ్రామాల్లో సోలార్ లైటింగ్ సిస్టమ్ ఎంపీ రఘునందన్ రావు మంజూరు చేశారన్నారు. గతంలో ఎంపీ నిధులు నియోజకవర్గంలో ఖర్చు చేసేవారు కాదని రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే మెదక్ జిల్లాకు అభివృద్ధి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మాసైపేట మండల కేంద్రంలో గల మహంకాళి టెంపుల్ వద్ద సోలార్ సెంట్రల్ లైటింగ్ బిగించడం జరిగింది. ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో మరియు MSN ల్యాబొరేటరీస్ వారి కృషితో ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మాసైపేట మండలంలో 5 గ్రామాలకు, ఒకటి చెట్లతిమ్మాయిపల్లి, నాగ్సాన్పల్లి, మాసాయిపేట్ మరియు హకీంపేట్ మరియు రామంతపూర్ తండాలకి ఈ 5 గ్రామాలకి ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో మరియు జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారి సహకారంతో ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎంపీ ఫండ్ అంటే ఎంపీ ల్యాడ్స్ కూడా ఉంటాయి కదా, ఎంపీ ఫండ్ ఇస్తారు కదా అనుకునే వాళ్ళం. ఇంతకుముందు విజయశాంతి గారు ఎంపీ ఫండ్ ఇచ్చారు. ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమంలో భాగంగా తనిచ్చారు. ఈ 10 సంవత్సరాలలో అసలు ఎంపీ ఉన్నాడా లేడా, ఎంపీ ఫండ్ ఏ గ్రామానికైనా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లాంటిది ఈ సంవత్సర కాలంలో రఘునందన్ రావు గారు ఎంతో కృషి చేసి నర్సాపూర్ నియోజకవర్గానికి మరియు మొత్తం సిద్దిపేట కానీ, నర్సాపూర్ కానీ, మెదక్, ఇంకా తన తన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, తన పార్లమెంట్ పరిధిలో ప్రతి గ్రామానికి ఏదో ఒక తన వంతు సాయంగా ఏదో ఒకటి చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు రఘునందన్ రావు గారు మన మాసేపేట గ్రామానికి కూడా ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఇలాగే ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతారని మేమంతా ఆశిస్తూ ప్రత్యేకంగా మాసేపేట బీజేపీ మండల శాఖ నుంచి ఎంపీ రఘునందన్ రావు గారికి మరియు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్. చిన్నకూటూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ అనుమతి లేనిదే సెలవు మంజూరు చేయవద్దని, డాక్టర్ మరియు సిబ్బంది ప్రతి ఒక్కరూ డిప్యూటేషన్ మరియు ఇతరత్ర విధుల్లో ఉన్న లెటర్ రిజిస్టర్లో పెట్టాలన్నారు. అన్ని గదులు పరిశీలించి ల్యాబ్లో ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఎక్కువ ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని ఆరా తీశారు. స్టోర్ రూమ్ లో మెడిసిన్లను పరిశీలించి కాలంచెల్లిన మందులు వాడకూడదన్నారు. రోగులతో మాట్లాడుతూ పిహెచ్సిలో వైద్యం ఎలా చేస్తున్నారని ఆరా తీసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని, మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, సీజనల్ వ్యాధులు రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఏఎన్ఎంలతో మాట్లాడుతూ మీ గ్రామాన్ని ప్రెగ్నెన్సీ మహిళల వివరాలు కలిగి ఉండి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకునేలా, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించేలా చూడాలని తెలిపారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పేమెంట్కు ఎలాంటి ప్రాబ్లం ఉండదని, త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం ప్రగతిపై ఎంపీడీఓతో సమీక్షించి చిన్నకోడూరు మండలంలో మొత్తం 521 ఇండ్లు మంజూరు కాగా 300 ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, మిగతా ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అలాగే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న 17 ఇండ్లకు గాను ప్రారంభించిన 15 ఇండ్ల నిర్మాణం కూడా అతివేగంగా పూర్తి చేయాలని ఎంపీడీఓ జనార్దన్ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, రెవెన్యూ సంస్థల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ ప్రగతిని పరిశీలించి అన్ని కేటగిరీలలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టి అవసరమైన నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. తహసీల్దార్ సలీం మియా, డిప్యూటీ తహసీల్దార్ మధును ఆదేశించారు. చిన్నకోడూరు పోస్టాఫీస్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి ముఖ గుర్తింపు పద్ధతి వద్ద అమలు చేస్తున్న పింఛన్ పద్ధతిని పరిశీలించారు. పెన్షన్ వస్తుందా లేదా అని పెన్షన్దారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలు ఇబ్బంది లేకుండా చూసుకొని పెన్షన్దారులకు నిర్ణీత సమయంలో పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని పోస్ట్ మాస్టర్ కు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2ను సందర్శించి ఎరువుల సరఫరా రిజిస్టర్ ను పరిశీలించారు. ఎరువులు అక్రమంగా ఎవరికి సరఫరా జరగకుండా చూడాలని, ఎరువుల సరఫరా వివరాలు రైతు గ్రామాల వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని, స్టాక్ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా వ్యవసాయ అధికారి మరియు ఏడీ అగ్రికల్చర్ ను ఆదేశించారు.
వరగల్ పారిశ్రామిక వాడలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు పేర్కొన్నారు. వరగల్ మండలం నగరం తాండా రోడ్డుపై రైతు బాధితులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అక్రమంగా కేసులు వేస్తూ పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడంతో నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాట్ల కేటాయింపు జరగకుండా కోర్టులో కేసులు వేస్తూ రైతుల ప్రయోజనాలను అడ్డుకొని రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులను నడ్డివేసి రైతులను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వరగల్ మండలంలోని ఔసలపల్లి గ్రామంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆ రోజు టెంట్లు వేసుకుని కూర్చొని కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 10 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుంది, తాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇస్తానని ఇప్పటికీ మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజసింహ ప్రగల్భాలను పలికి రైతులను ప్రజలను రెట్టగొట్టి తమ భూముల సేకరణను పరిశ్రమలను రాకుండా అడ్డుకొని రైతులను ఆనాడు నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాట్లు రైతులకు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులకు ఇచ్చిన మాటలను తుంగలో తొక్కి రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నారన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరాకి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు టెంట్ వేసుకుని కూర్చున్న మంత్రులు ఈసారి ముఖం చూపించటం లేదన్నారు. వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బక్క చిక్కని రైతుల పొట్టతిప్పుల కోసం పొలాలను వేసుకుంటే కరెంటు కనెక్షన్లు తీసివేయడం ఇంతవరకు సమంజసమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులంటే మీకు చులకనయ్యారా? రైతుల సమస్యలు మీకు పట్టవని, రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదంటారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, విద్యుత్ అధికారులు స్పందించి కరెంటును పునరుద్ధరించి వారికి ఇండ్ల పట్టాలు నష్టపరిహారం ఎకరానికి 50 లక్షల చొప్పున ఇప్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోజన అధ్యక్షులు దేవుని నాగరాజు, సర్పంచ్లు కర్ణాకర్, జానీ నాయకులు రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, దిలీప్ రైతులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔసలంపల్లి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంట్లు వేసి కూర్చున్నారు. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వచ్చారు, దానం రాజ నరసింహ గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు ఏమన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10 లక్షలే ఇచ్చింది, మా ప్రభుత్వం వస్తే 50 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ వచ్చింది. మరి ఇక్కడ లోకల్గా ఉండే నాయకుడు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజు టెంట్లు వేసినటువంటి నాయకులు, వాళ్లకు సీము నెత్తురుంటే వాళ్ళ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీది నోరైతే మీ ప్రభుత్వం ఉంది, మీ మంత్రులు వచ్చిండ్రు, ఇవాళ ఉన్నటువంటి మంత్రులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన మాటకి ఈరోజు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరానికి 50 లక్షలు ఇవ్వండి, ప్లాట్లు రాని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి, కరెంటు వెంటనే సప్లై చేయండి. అప్పటి వరకు ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటే ఈ రాజీవ్ రహదారి మీద ఈ మధ్యాహ్నమే 2 గంటల తర్వాత కూర్చొని మా నిరసన చెప్తాం. మేము పొట్ట తిప్పల కోసం వచ్చిందేమని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమి బంగ్లాలు కట్టదని కాదు, భవంతులు కట్టదని కాదు. ఇది పేదవాళ్ళు, పేద రైతులు వాళ్ళ బతుకుల కోసమే రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి దయచేసి వెంటనే పార్టీ వారు, కలెక్టర్ గారు స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ హైమవతి. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె హైమవతి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం వండుతున్న వంటలు మరియు విద్యార్థులకు రోజువారీగా ఇవ్వాల్సిన మెనూ పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు విద్యార్థులకు వండి పెట్టాల్సిన బగారా అన్నం మరియు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని వండకుండా సాధారణ అన్నం మరియు మిల్మేకర్ కర్రీని, చింతపులుసు చారు మాత్రమే వండడంతో పాటు 95 మంది విద్యార్థులకు వండాల్సిన 7 కిలోల కూరగాయలకు బదులుగా చాలా తక్కువ క్వాంటిటీలో వండడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ఇంకోసారి ఇలా చేయమని క్షమించాలని జిల్లా కలెక్టర్ను రాతపూర్వకంగా వేడుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తాను మరోసారి ఈ స్కూల్ కి వస్తానని, మెనూ ప్రకారం ఆహారం వండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యాహ్న భోజనం నిర్వాహకులను హెచ్చరించారు.
వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఆహారం అందించేలా పర్యవేక్షించాలని ఇన్ఛార్జి హెచ్ఎంను ఆదేశించారు. నేనే ఉంటాను సాంబార్ నేను చేస్తాను పూరీలు చేస్తాను ఐడియా ఓకేనా ఇంట్లో లేవు కదా 3 కిలోలు నువ్వు ఎన్ని వండినావు క్యారెట్ తెచ్చినావు కానీ ఎన్ని వండినావు మరి ఏం చేస్తావు మరి ఇవాళ తక్కువనే కూరగాయలు ఏం పెడతారు నేను తింటాను సరే 12 గంటలకు వస్తానమ్మా వీళ్ళు ఏం వండుతారు తెలియదు ఆకలితో ఉండదమ్మా ఓకేనా. మండల కేంద్రమైన కోడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గ్రామ యువ నాయకులు పోలా నవీన్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సొంత వ్యయంతో నిర్మించిన కిచెన్ షెడ్ ను నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డితో హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు బిల్లులు సకాలంలో రావటం లేదని, నీటి సౌకర్యం బాగోలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 2 రోజుల్లో పాఠశాలలో బోరు వేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. విద్యుత్కు సంబంధించిన సమస్యను కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుంత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ ఎంతో గొప్పదని, పోల నవీన్ కుమార్ కిచెన్ షెడ్ నిర్మించడం అభినందనీయమని, తన పుట్టినరోజు నాడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలా దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డిని, పోల నవీన్ కుమార్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిలుముల దుర్గారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్లా, రాష్ట్ర గౌడజన హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, నాయకులు మన్సూర్, మైపాల్ రెడ్డి, శ్యామ్ సుందర్రావు, సంతోష్, పురుషోత్తం, సందీప్ కుమార్, సాయగౌడ్, కిషోర్ గౌడ్, పుండరీకం గౌడ్, రామాంజనేయులు, రవిసాగర్, ప్రతాప్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. సంబంధించి జగన్ గారు, మరి మన విద్యా కమిటీ అధ్యక్షులు గారు మాకు ఇక్కడ స్కూల్లో పిల్లలకి వంట చేసేందుకు సరైనటువంటి సదుపాయం లేదు, మీరు ఏదైనా షెడ్ వేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వాళ్ళ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ షెడ్ని ఏర్పాటు చేయడం, దాన్ని వారి బర్త్డే రోజు ఇనాగ్రేట్ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇటువంటి ప్రజాసేవలు ఇంకా కూడా ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. నిజంగా ఎవరైనా అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన స్కూల్కి సంబంధించి ఎంత మంచి నీట్గా పెయింట్ వేసుకొని మరి క్లాసెస్ అన్ని కూడా బాగా చేసుకోవడం జరిగింది. సైన్స్ ల్యాబ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా గతంలో మరి విద్య పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా వీటన్నిటి కూడా ఇస్తే ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం విద్య పైన సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తలేదేమో అనే ఒక బాధ కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి కూడా టీఎంసీ అని చెప్పేసి పథకం ద్వారా ఇంతకుముందు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ ఒక కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనము ఇప్పుడు అడిషనల్గా 2 క్లాస్ రూమ్స్ కూడా కట్టుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. చిన్న చిన్న రిపేర్స్ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా టూర్స్ అన్ని కూడా అంటే మీకు విజ్ఞానం పెంపొందించాలంటే టూర్స్కి తిరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ఒక టూర్స్ కూడా తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా మీకు చూపించడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి హెడ్ మాస్టర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వంట చేసినటువంటి మన అమ్మలు వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. నీళ్ళు లేక ఇబ్బంది జరుగుతోంది వంటకి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఒక బోర్ కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతోంది. వాడికి ఖచ్చితంగా తొందరలోనే ఈ 2-3 రోజులని మరి ఒక స్కూల్కి బోర్ వేయించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి బోర్ వేయించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మనకు వాటర్ ట్యాంక్ ఉంది ప్రతి స్కూల్కి కూడా మనకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని అన్ని స్కూల్స్ కూడా ఇప్పించడం జరిగింది. మన స్కూల్ కూడా ఉన్నా కూడా ఈ ట్యాంక్ నిండట్లేదు, అందుకని మాకు నీళ్ళు వస్తలేదని మన హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. దానికోసం కూడా
దీనికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అది ఏదైతే ఉందో దాని కనెక్షన్ తీసేసిందని చెప్పి దుర్గారెడ్డి గారు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానికి ఒక డీడీ కడితే అయిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎంపీడీఓ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. 6,000 రూపాయలు డీడీ కడితే దీనికి ఇక్కడ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకి నీటి సమస్య తీరుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి పిల్లలందరూ కూడా మీకు అన్ని వసతులు కల్పిస్తాం. డ్రెస్లు ఇచ్చిన అందరికీ 2 pairs వచ్చినాయా 1 pair? 2 pairs వచ్చినాయా? ఇవన్నీ అవే డ్రెస్సులా? మీకు బుక్స్ ఇచ్చిందా? నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చినాయా? మరి మిడ్ డే మీల్స్ పెడుతున్నారా? మంచి ఫుడ్ పెడుతున్నారా లేకుంటే బాగా తెలియదు పురుగులన్నం పెడుతున్నారా? సన్నబియ్యం అన్నం పెడుతున్నారా లేదా? గుడ్డి ఇస్తున్నారా? పండు ఇస్తున్నారా? మార్నింగ్ అది ఇస్తున్నారా? మా బ్రేక్ఫాస్ట్ సంబంధించి మన జావా ఇస్తున్నారా? సమ్మర్లు ఇస్తుంది. ఇప్పుడు ఇంకా గతంలో ఏంటంటే కేసీఆర్ గారు పిల్లలందరూ కూడా పొద్దున్నే తల్లిదండ్రుల పనులకు వెళ్ళిపోతే తినకుండా వస్తున్నారని చెప్పి రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పేసి అన్ని స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మన అంబలి జావా, రాగి జావా ఇవ్వమని చెప్పేసి అందులో బెల్లం వేసిస్తే ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి అనమిక్గా రాకుండా ఉంటారని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా అది స్టార్ట్ చేయలేదంటున్నారు. భవిష్యత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ అంత తరఫున కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. మరి అన్ని బాగా చదువుకోవాలన్నా బాగా ఆడుకోవాలన్నా? ఎంతమంది చదువుతున్నారు? ఒక్క చేతులు ఎత్తండి. అందరూ ఎత్తుతున్నారా? సరే, గుడ్. మంచి చదువుకోవాలా, బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. తల్లిదండ్రులు మనల్ని కష్టపడి స్కూల్కి పంపిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా మన టీచర్స్, బాగా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా మీకు బాగా చెప్తున్నప్పుడు వారు చెప్పేటువంటి విషయాన్ని మీరు ఏకాగ్రతతో వినాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళకి ఇంత మంచి టీచర్స్ లేరు. వాళ్ళకి మామూలుగా బయట ఏంటంటే చదువుకొని ఉద్యోగాలు అయినటువంటి నిరుద్యోగులను పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా టీచర్సే. కానీ కాకపోతే ఏంటంటే మన స్కూల్లో బాగా చదువుకొని మరి ట్రైన్ అయినటువంటి టీచర్స్, ప్రొఫెషనల్స్ మన దగ్గర పెట్టుకుంటారు కాబట్టి మీకు మంచి విద్యను అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి చెప్పేటువంటి ప్రతి పాఠం మీరు బాగా వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకున్నట్టయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి దానిపైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ గోల్ ఏదైతే ఉందో, మీ ఎయిమ్ అంటే గోల్ అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మనసులో 1కి 10 సార్లు రోజు ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని అది సాధించాలి. ఒక డాక్టర్ అనుకో, డాక్టర్ అంటే నేను ఏం చదువుకోవాలా, దానికి ఏ విధమైనటువంటి కోచింగ్స్ తీసుకోవాలా, లేకుంటే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఆలోచన. ఒక ఇంజనీర్ అంటే ఏం చేయాలి, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏం చేసుకోవాలా, ఇటువంటివి చూసుకొని ఆలోచనతో మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేసి చదివితే తప్పకుండా మీరు అనుకున్న సాధించుకోగలుగుతారు. పట్టుదల, విశ్వాసం, మనపైన మనకు నమ్మకం కూడా ఉండాలి. చదవాలన్న కోరిక ఉండాలా, మనపైన మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే మనం ఏం చేయాలి, అయ్యో నేను చదువుతున్నా, అయ్యో నేను చేయగలుగుతానా అని చెప్పేసి అనుకుంటే ఎప్పుడు కూడా ముందుకు పోలేం. కాబట్టి మనం అనుకున్నది ఆత్మవిశ్వాసంతో నేను చేస్తాను, ఇది సాధిస్తాను అని మీరు అనుకొని ముందుకెళ్తే మాత్రం తప్పకుండా సాధించగలుగుతారు. అదేవిధంగా చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ బాగా చదువుకోండి, ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాల్సిందిగా కూడా ఆ భగవంతుడు అటువంటి శక్తిని మీకు అందరూ కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి నన్ను ఆహ్వానించి మరి నా చేతుల మీదుగా మరి ఒక కిచెన్ షెడ్ని ఓపెన్ చేయించినటువంటి నవీన్ గారికి, మరి పెద్దలు దుర్గారెడ్డి గారికి, ఇక్కడ స్థానికమైనటువంటి నాయకులకు, మండలం నుంచి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకున్నాను. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా మెదక్ ఆదిహో రమాదేవికి పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డిప్యూటీ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ప్రభుత్వం డిప్యూటీషన్లకు, కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46 మందికి పదోన్నతి కల్పించింది. ఇందులో మెదక్ ఆదిహో రమాదేవికి పదోన్నతి రావడం పట్ల వివిధ శాఖల జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన రమాదేవికి జిల్లా కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదోన్నతి బాధ్యతలను మరింత రెట్టింపు చేస్తుందని, రెవెన్యూ పరంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో రమాదేవి సేవలు అభినందనీయమన్నారు.
కన్యస్ చేసాం. అక్కడ కూడా 50 మెంబర్స్ చేసాం. వాళ్ళు బీహారీస్ వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. సో ముఖ్యంగా అర్థం చేసింది ఏంటంటే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. మరి ఏం చేస్తారంటే మనం బీహారీస్ కానీ సజెషన్స్ ఏమైనా ఉంటే సో అవి ఒకటి మనకి పంపించినారు. ఒకటి ఆల్రెడీ మనం ప్రతి మీటింగ్లో కూడా డిస్కస్ చేసినాం. అగ్రికల్చర్కి సంబంధించి ఇప్పుడు ఎక్కడైనా గాంజా కల్టివేషన్లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే సో వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడైజ్డ్ యూరియా కానివ్వండి, సబ్సిడైజ్డ్ ఎనీ అదర్ సీడ్స్ కానివ్వండి, వాళ్ళ రైతు భరోసా కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. టీ షాప్స్ అండ్ పర్మిట్ రూమ్స్, ఐసోలేటెడ్ స్కూల్స్, కాలేజెస్ అండ్ హాస్టల్ బిల్డింగ్స్ హాలిడేస్ వెకేషన్స్ లాగా ఇది చెక్ చేయమని చెప్తున్నారు. సో ఎక్సైజ్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని హాస్టల్ బిల్డింగ్స్ ఫార్ అవే ప్లేసెస్లో ఉంటే కూడా హాలిడేస్లో సో అక్కడ ఒక్కొక్కసారి ఆ వార్డెన్కి వాళ్ళు ఉండరు. ఆ వార్డెన్స్ ఒక్కొక్కసారి హాలిడేస్లో వెకేషన్స్లో వెళ్ళిపోతారు.